రాష్ట్ర పరిధిలో సీట్ల సంఖ్యను మాత్రం మార్చలేదు అంతే. కానీ కొన్ని సీట్లు పోయినాయి, కొన్ని సీట్లు వచ్చినాయి అక్కడ. మరి అప్పుడు ఎందుకు న్యాయం చేయలేదు? మహిళా రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదు? 2009 నుంచి 14 దాకా ఇల్లే కదా అధికారంలో సెంటర్లో. అలాగే యూపీఏ భాగస్వామి పక్షాలు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి ఇప్పుడు. ఇంకోటి బీజేపీ మద్దతు ఇస్తోంది కదా, నీకు ఇంకేం బాధ? లేదా బీజేపీ డొల్లతనాన్ని చూపెట్టి ఒకవేళ బిల్లును పెట్టాక వాళ్ళు తిరస్కరిస్తే అయిపోయింది. తర్వాత మళ్ళీ 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23లో బిల్లు పెట్టింది లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆమోదింపజేసింది. అయితే అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే రైట్ చేశారు అసలు పాయింట్, కాన్స్టిట్యూషన్ ప్రకారం 2026 దాకా చేయడానికి వీల్లేదు కదా అని. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు డిబేట్ లో నడిచింది అది. మీరు ఎట్లా చేయగలుగుతారంటూ నిపుణులు అడిగారు, వీళ్ళ ఎంపీలు అడిగారు ఎలా చేయగలుగుతారు. రొటీన్ ప్రొసీజర్ ప్రకారం ఏం చెప్పింది, 26 దాకా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు కదా మీకు అని చెప్పేసి. ఆ టైంలో కరోనా గిరోనా లాంటివి కూడా ఉన్నాయి, అయినా సరే వాళ్ళు పెట్టారు. కరోనా అయిపోయాక పెట్టారు 23 పెట్టాక ఇమీడియట్ గా దాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు మద్దతు ఇస్తారంటే ఇవ్వమన్నారు. 23లో బిల్లుకు ఓకే చేసి మనం ఇమ్మీడియట్ అమలు చేయాలి మామూలుగా చట్టాలు. ఇది ఇమ్మీడియట్ అమలు చేయడానికి మీకు ఎట్టా కుదురుద్ది? మీకు కుదరదు కదా, 26 తర్వాతే చేయాలి కదా, జనాభా సేకరణ అయిపోయాక నియోజకవర్గాల పునర్విభజన